హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద మీడియా సమావేశం నిర్వహించారు రోహిత్ వేముల తల్లి రాధిక. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోహిత్ వేములకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందని, కొంతమంది పోలీసులు బీజేపీ పార్టీకి అనుకూలంగా విచారణ చేపట్టారని, రోహిత్ వేముల సరిగ్గా చదవకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పడం సరైంది కాదని, రోహిత్ వేముల చదువులో ఎప్పుడూ ముందుండేవాడని, జాతీయ స్థాయిలో జరిగిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడని, రోహిత్ వేముల ఎస్సీ కాదని పోలీసులు ఎలా ధృవీకరిస్తారని అప్పటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, బీజేపీ నాయకులు బండారి దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, యూనివర్సిటీ ఏబీవీపీ నాయకులు సుశీర్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈరోజు ఈ 2-3 రోజుల క్రితం నుంచి రోహిత్ వేముల ఇష్యూ జరిగిన తర్వాత మేము వీసీ అప్పారావు మీద కేసు పెట్టింది. అది క్లోజ్ చేశారని తెలిసింది. అది ఎట్లా క్లోజ్ చేశారు ఏంటంటే అది పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి రిపోర్ట్స్ తెచ్చుకున్నాము. అవి దాంట్లో ఏమని ఉందంటే రోహిత్ వేముల ఎస్సీ కాదు, అదొక క్వశ్చన్. ఎస్సీ కాదు, నా కొడుకు ఎస్సీ, మాటికి ఎస్సీ. నేను దళిత ఉమెన్ని, నేను ఒక దళితురాల్ని, నాకు పుట్టిన పిల్లోడు ఎస్సీ కాదని ఎట్లాగా పోలీసులు చేస్తారు? అది క్యాస్ట్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేయరు కదా, అది చాలా చాలా తప్పుడు ప్రచారం. రెండోది వచ్చేసి రోహిత్ వేముల చదవలేక చనిపోయాడు అనే మాట ఒకటి ఉంది ఇచ్చిన రిపోర్టుల్లో, మాకు ఇచ్చిన పేపర్స్లో. రోహిత్ వేముల చదవలేక చనిపోవటం ఏంది? రోహిత్ వేముల నా పిల్లలు ఇద్దరు జమ్ములు, అసలు ఎట్లాగా కూర్చున్నట్టు లెగిసి వెళ్ళినా కూడా ఎగ్జామ్స్లో పాస్ అయ్యేసి మంచి ర్యాంకులు తెచ్చుకొని వస్తారు. అట్లాంటి పిల్లలు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మార్నింగ్ క్లోజ్ చేస్తున్నాం కేసు అన్నారు, సాయంత్రానికి రీఓపెనింగ్ చేసేస్తున్నారు. రీఓపెనింగ్ చేస్తామమ్మా అనేసి చెప్పారు. ఈరోజు రీఓపెనింగ్ చేస్తున్నామని ఆ రోజు మేము ప్రకటించేసాము అన్నారు. జెన్యున్గా ఫెయిర్ ఎంక్వైరీ చేస్తామన్నారు. మాకు కావాల్సింది కూడా ఫెయిర్ ఎంక్వైరీ. ఇప్పుడు చేసిందంతా తప్పుడు ఎంక్వైరీ. వాళ్ళు అక్కడ క్లోజ్ చేయడానికి సబ్మిట్ చేసింది అంటే 17-18 సంవత్సరాల్లో, అంటే 2017-18 సంవత్సరాల్లో అప్పుడు వాళ్ళకు అనుగుణంగా తీసుకున్న రిపోర్ట్స్ని ఇప్పుడు సబ్మిట్ చేశారు వాళ్ళు. ఆ తర్వాత 18, 20 కోవిడ్ వచ్చింది, 21 ఆ ప్రాంతంలో మేము కలెక్టర్ గారు మమ్మల్ని ఎంక్వైరీకి పిలిచారు. మేము చాలా ఇచ్చాం. ఇంకా 15 మంది చేత ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళు వచ్చి చెప్పారు. అవన్నీ కూడా కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.